బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చాలా ఉద్రిక్తంగా మారింది. పల్లె పల్లెకి ఈ మార్వాడి గో బ్యాక్ అని నాదం చేరుతోంది. దాని నిదర్శనమే క్షేత్రస్థాయిలో కూడా వారు నిర్వహించేటువంటి వ్యాపారాల దగ్గర నుంచి ఏ వస్తువుని కొనకండి అని చెప్పి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ వేదికగా చాలా మంది కూడా మేధావులు లేకుంటే ప్రజా సంఘాల వాళ్ళు ఇతరత్ర వ్యక్తులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి నాదాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే క్షేత్రస్థాయిలో కూడా ర్యాలీలు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ నినాదం ప్రజల్లో వరకు చేరింది. సో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు నుంచి తెలంగాణ శ్యామ్, పృథ్వీరాజ్ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా బలంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో మార్వాడుల నుంచి కాపాడడానికి కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో తెలంగాణ బచావో మూవ్మెంట్ సంఘాన్ని ప్రారంభించారు పిడమర్తి రవి. దళిత వ్యక్తి పైన మోండా మార్కెట్లో జరిగినటువంటి దాడిని అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ గొడవ కాస్త తెలంగాణలో 2000 ఉంటే తాగి పండుకుంటారన్నటువంటి ఒక మాట్లాడినటువంటి మార్వాడి జిగ్నేష్ దోషి వ్యాఖ్యల వరకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క విషయాలపైన పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెలగక్కుతున్నారు. సో తెలంగాణలో ఉంటూ బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని అవమానిస్తారంటూ కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఒకసారి ఆర్టీవీ డిబేట్లోనే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ జిగ్నేష్ దోషి ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాత్ రైట్. అటు మోండా మార్కెట్లో జరిగిన గొడవకు సంబంధించిన తర్వాత స్టార్ట్ అయిన ఉద్యమం ఒకే ఎత్తు అయితే ఇప్పుడు జిగ్నేష్ దోషి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్యమం మరో ఎత్తుగా మారిపోయింది, రెట్టింపైంది. ఆర్టీవీ లైవ్ డిబేట్లో ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అయితే దీనికి నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జాలు వెలుగక్కుతున్నాయి. సో ప్రస్తుతానికి అటు పిడమర్తి రవి కూడా తెలంగాణ మార్వాడి హటావో మూవ్మెంట్ని ఒక రకంగా ముందుకు తీసుకొచ్చారు. ఇంతకీ పిడమర్తి రవి ఆ మూవ్మెంట్ విషయం పైన ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘాల తరపున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా, టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. ఇప్పుడు ఆయన ఒక అతను ఇప్పుడు మా చెస్సినాలు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకేరి ఏం మాట్లాడుతున్నట్టే మేము సీఎంను కలుస్తాము మమ్మల్ని రక్షించాలని కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. తెలంగాణ బచావో మూవ్మెంట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలి. శాంతియుత వాతావరణంలో తెలంగాణ వ్యాపారస్తుల్ని, తెలంగాణ కుల వృత్తులని, తెలంగాణ ఉపాధి అవకాశాలు మనం దక్కించుకోవాలి. ఇది మూవ్మెంట్ ముందు తీసుకెళ్తున్నామంటారు పిడమర్తి రవి. మనతో పాటుగా మాట్లాడదాం ఈ అంశాలకు సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ రాజ్ బోడా గారు, అట్ ది సేమ్ టైం ఆరోగ్యస్వామి జోసెఫ్ గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను రాజ్ బోడా గారితో మాట్లాడతాను. రాజ్ బోడా గారు నమస్తే అండి. నమస్తే. రైట్, విన్నారా జిగ్నేష్ దోషి మాట్లాడిన మాటలు విన్నారా? తెలంగాణ ఇది ఒకటే కాదు, ఆయన నిన్న కూడా ఆర్టీవీ లైవ్ డిబేట్లో మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళతో పని చేయించుకోలేకపోతున్నాం, తెలంగాణ వాళ్ళకి పని చేత కాదని మాట్లాడుకొచ్చారు ఆయన. సో మోండా మార్కెట్లో జరిగిన గొడవ ఒకే ఎత్తు అయితే ఆ తర్వాత మార్వాడికి సంబంధించిన వర్షన్ తీసుకునే నేపథ్యంలో ఆర్టీవీ లైవ్ డిబేట్లో నాతో పాటుగా మాట్లాడుతున్న సమయంలోనే రాజ్ బోడా మీకు చెప్తున్నాను ఈ మాటలని. సో అటు జిగ్నేష్ దోషి మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? అది ఏమంటారు అంటే కాదు, సింపుల్, వెరీ సింపుల్. అంటే ఒక నా దృష్టిలో అది ఏమంటారు అంటే ఒక ఆధిపత్య ధోరణి, ఒక వివక్ష. టిపికల్ తెలంగాణ భాషలో చెప్పాలంటే కావురం మస్తీ అంటారు. అంటే అర్థమైంది అంటే ఇప్పుడు మేము ఏది గుజరాత్లకు పోయి వ్యాపారం చేస్తలేము. వాడికి అక్కడ బతుకుదెరువు లేక ఇక్కడికి తెలంగాణకి బతకడానికి వచ్చినోడు అంటే వాళ్ళకంటే మంచిగా ఉన్నామనే కదా వచ్చినోడు మాకు బతకడం రాదు, మాకు వ్యాపారం రాదు, మేము తాగి వంటాం. మరి తాగి తెలంగాణలో వండుకుంటే మరి మాకు ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ తీసుకుందాం.
ఆయన పొద్దుగాల వేస్తే ఆటో నడపకుండా తాగి అంటే ఆయన భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు ఎవరు కడుతున్నారు? జిగ్నేష్ దోషి కడుతుండా? మా తెలంగాణ అది సాంప్రదాయం అంటున్నారు ఆయన, అది సాంప్రదాయం అంటున్నారు ఆయన. ఏది సాంప్రదాయం? తెలంగాణ వాళ్ళకు సోకులు ఎక్కువ, కొన్ని పైసలు రాగానే సోకులు పడతారు, లేకపోతే ఇవన్నీ మాట్లాడుకొచ్చారు ఆయన, రకరకాల మాట్లాడుకొచ్చారు. సాంప్రదాయం తాగడం అనేది సాంప్రదాయం అంటున్నారు ఆయన. వాళ్ళ ఆధిపత్యం చేయడానికి, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులని చంపడానికి నకిలీ దందా చేస్తూ ఇక్కడి వాళ్ళని అవమానిస్తా అంటే, నీకు అంత వ్యాపార తెలివితేటలు ఉంటే అక్కడే పెట్టుకో, గుజరాత్ లో పెట్టుకో, రాజస్థాన్ లో పెట్టుకో. నీకు అక్కడ శాతగాకనే కదా ఇడికి వచ్చినావు. ఇప్పుడు మా హైదరాబాద్ కి బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఇప్పుడు కాదు. ఏది మా నిజాం గారు హైదరాబాద్ 224 ఏళ్ళు పరిపాలించిన నిజాం గారు రోల్స్ రాయ్ కార్లను తీసుకొచ్చి బల్దియా అంటే మున్సిపాలిటీ జిహెచ్ఎంసీకి రోడ్లు ఉండడానికి వాడినాం. హౌ దట్ ఈస్ పాసిబుల్? మాకు శాతగానులకి, మాకు సన్నాసులకి, మాకు దద్దమ్మలకి ఇవన్నీ ఎట్లా సాధ్యం? మేము గుజరాత్ రాజస్థాన్ పోయి వ్యాపారం చేసుకొని ఆడ బతుకుతలేము. మా తెలంగాణోడు ఇక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోతే దుబాయ్ పోతున్నాడు, లేకపోతే అమెరికాకు పోతున్నాడు. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. పొద్దుంతా తాగివంటే మరి మా పనులు ఓడి చేస్తున్నాడు, మా డే టు డే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేయడమే అబ్జెక్షనబులా? లేదు బ్రదర్, వ్యాపారము ఫేర్ దందా చేయి, ఎవడేమంటలేడు. ఇది కాంపిటీషన్ గా చెయ్యి, ఒక బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయి. ఇన్నేళ్ళు కాదు, ఈ మధ్య కాలంలో ఈ వ్యతిరేకత ఎక్కువైంది. కానీ గతంలో నా చిన్నగా ఉన్నప్పుడు కానీ ఏ ఊరికి పోయినా, చిన్న టౌన్ కి పోయినా కానీ స్వీట్ షాప్ ఎవరిది ఉండేది? మార్వాడి వాళ్ళది ఉండేది. స్వీట్ షాప్ మాత్రమే. అది కాకుండా అఫ్జల్ గంజ్, ఇక్కడ బేగం, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నది బడిచౌడి, సుల్తాన్ బజార్, రామ్కోటి. సో అక్కడ బడిచౌడి, ఈ యొక్క సుల్తాన్ బజార్, ఇక్కడ అంతా గుజరాత్ వాళ్ళది ఉంటుంది వ్యాపారం. ఏది ఆ యొక్క బట్టల షాప్, అనేక రకాల షాప్, ముఖ్యంగా బట్టల షాప్ ఎక్కున్నాడు. సో అది కాకుండా ఇంకొంచెం ముందుకు పోతే ఆ యొక్క ఓల్డ్ సిటీ కంటే ముందు బేగం బజారు హోల్సేల్ లో ఏది మార్వాడికి చేసేవాళ్ళు. అంటే కొన్ని పదుల సంఖ్యలో ఉండేవి. అప్పుడు ఇక్కడ ప్రజలకు నొప్పి కాలేదు, ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాపారము ఇక్కడ లోకల్ వాళ్ళకి వీళ్ళు చేసే వ్యాపారానికి సంబంధం లేకుండా ఉండే, కాబట్టి వదిలేసారు. కానీ ఇప్పుడు ఏమైంది? వాడు నకిలీ సామాన్ తెస్తాడు, సేమ్ ఒకటే తీరుంటాయి. నిన్న బ్రదర్ చెప్తున్నాడు, ఆయన బ్రదర్ పైన మర్చిపోయినా. సో ఆయన అశోక్ పైప్ లో ఏదో కొంటుండంట. ఆ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసేవాడు గుజరాతీ వాడే. చూడ్డానికి సేమ్ ఉంటాయి కానీ క్వాలిటీ ఉండదు. సో ఆ తక్కువ రేటుకి 260 రూపాయలకి పైపు అమ్మితే నాకు 280కి వస్తే, నా ట్యాక్స్ జిఎస్టీ అన్ని కలిపేస్తే నాకు 300కి తక్కువ నేను అమ్మితే నేను లాస్ లో అయిపోతా. కాబట్టి నేను చేసేది నంబర్ 1 క్వాలిటీ ఉంది. సో ఆ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు, కాబట్టి నేను ఆ రేట్కి ఇవ్వలేను. కస్టమర్ ఏమనుకుంటుండు, నేను ఎక్కువ లాభం తీసుకుంటున్నాను కస్టమర్ అనుకుంటుండు. అట్లా నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నకిలీ. ఇప్పుడు అంతెందుకు, నిన్న ఒక బ్రదర్ నిన్న ఇంటర్వ్యూ చేసిండు ఏదో ఛానల్లో. సో ఆయన గోకుల్ చాట్ లో ఏది క్యాష్ తీసుకుంటారు. అట్లా నువ్వు గుజరాతీ మార్వాడల్లో షాపులు చూడండి, క్యాష్ తీసుకుంటారు. ఎందుకు అంటే నువ్వు ట్యాక్స్ కట్టేది లేదు నీకు. సో ఒకసారి మీరు మంచి పాయింట్ రైట్ చేశారు. మీ చిన్నతనంలో మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏ వ్యాపారాలు ఉండేవి వాళ్ళకి, ఏ వ్యాపారాల్లో వాళ్ళు ఎక్కువ అంటే యూనిక్ బిజినెస్ ఉండేది? మీరు అంటున్నట్టుగా స్వీట్ షాపులు, అంతకంటే ముందు స్వీట్ షాపులు పెద్దగా తెలంగాణ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే తెలంగాణ వాళ్ళకి స్వీట్ షాపులు ఉండేది, కానీ మన ఇళ్లలోనే అప్పాలు ఇవన్నీ చేసుకునేది. కానీ ఈ స్వీట్ షాపులో వైపు వెళ్ళకపోతుండే, స్వీట్ షాపులు వచ్చినాయి. తర్వాత కొంత ఈ రాణిగంజ్, అఫ్జల్ గంజ్ ఏరియా ప్రాంతంలో కొంత ఐరన్ మెటల్ ఇవన్నీ వచ్చినాయి. అది కూడా వాళ్ళు యూనిక్గా చేసిన బిజినెసే. సో ఇవన్నీ యూనిక్ బిజినెస్. వీటిల్లో మన వాళ్ళంతా అప్పుడు చూడలేదు. గ్రాస్ రూట్స్లో మన వాళ్ళు ఉండేది, వీళ్ళంతా కూడా పైన సేల్స్ వరకు ఉండేది. ఇంకా ఏ రకమైన బిజినెస్ ఉండేవి గతంలో? ఇవే బ్రదర్, హోల్సేల్, అది కూడా రిటైల్ కాదు, హోల్సేల్ చేసేవాళ్ళు. అందువల్ల మనకి ఆ నొప్పి అనిపించేది కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ కి ఏది దుబ్బాక అంటే సిద్దిపేట దగ్గరలో ఏది కిరాణ్ షాప్ ఉన్నది వైశ్యులు. సో ఈ అఫ్జల్ గంజ్ పోయి కొనుక్కొచ్చేటాడు ఆయన హోల్సేల్ లో. కొనుక్కొచ్చి అక్కడనే అది ఏంది ఇది ఉంటది కదా మన, అది ఫేమస్ ఉండే అప్పట్లో ట్రావెల్స్ ది. సో అందులో వేస్తే మళ్ళా తెల్లారం అన్నాడు వచ్చేది అతనికి. సో ఆ విధంగా వీళ్ళకి ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ కాలేదు ఇక్కడ లోకల్ బిజినెస్ లకి, లాభమైంది. అంటే దే ఫెల్ట్ ఏది తక్కువ రేటు మనకు దొరుకుతున్నాయి అని సంతోషపడ్డారు. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మనం చేసే ప్రతి వ్యాపారంలో వచ్చేసారు. ఇప్పుడున్న ఎక్స్‌ప్లాయిటేషన్ ఏంటి? ఇప్పుడున్న సమస్య ఏంటి అంటారు?
ఇప్పుడు కూడా అవే స్వీట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే ఐరన్ బిజినెస్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే హోల్సేల్స్ ఉన్నాయి. ఏం కాదు బ్రదర్, ఆ స్వీట్ షాపులు మనం డైలీ వాళ్ళు మార్వాడి వాళ్ళు చేసే డాడూస్ లడ్డూలు, ఇంకోటి ఆ పేడలు ఏవో వాళ్ళ నార్త్ ఇండియా స్టైల్లో చేసేటి, లేకపోతే ఆ యొక్క టిపికల్ మనమేమో ఇది బియ్యం పిండి కానీ లేకపోతే ఈ యొక్క శనగపిండి తక్కువ వాడతాం మన దగ్గర, వాళ్ళు అన్ని శనగపిండితో చేసుకుంటారు గుజరాత్. సో ఆ విధంగా మనకి ఏది వాళ్ళు టిపికల్ గా గుజరాతీ సంబంధించిన యొక్క చుడువాలు కానీ ఆ స్వీట్ షాప్ లో దొరికేది ఏదైనా సరే దాంతో మాకు నొప్పి అయితే లేదు, ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి పండగకు ఏమైనా స్పెషల్ అకేషన్ ఉంటుంది తప్ప డే టు డే మనం ఇంట్లోనే చేసుకుంటాం మన టిపికల్ వన్. ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అవే బిజినెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇబ్బంది ఏంటి మరి? ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్వాడి గో బ్యాక్? ఇప్పుడు బట్టల షాపులలో వచ్చేసారు, బంగారం షాపులలో వచ్చేసారు, మనం చేసే ప్రతి బిజినెస్ లో వచ్చేసి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మన వ్యాపారాలని దెబ్బకొడుతున్నారు. మళ్ళీ వాళ్ళ వ్యాపారాలలో మన వాళ్ళని హైర్ చేసుకుంటలేరు. మూడోది ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెడతలేరు, మళ్ళీ అక్కడికి తీసుకుపోతున్నారు. అంటే అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు. ఇక్కడ 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 మళ్ళీ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్, ఏది కార్డు వాడలేము. సో అన్ని కల్తీ అంటారు. అయితే మీ మాటల్లో అన్ని కల్తీయే, సెకండ్ హ్యాండ్ మాల్ అమ్ముతున్నారు, సబ్ స్టాండర్డ్ మాల్ అమ్ముతున్నారు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారి ఆయన కూడా మంచి అట్లనే కస్టమర్ ఎందుకు కూడా పట్టుకుంటాడు ఆయన వచ్చి. ఆయన ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న వైశ్యులు అందరూ మెజారిటీ వైశ్యులు, కొద్దిమంది వేరే కులాల వాళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇది పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వస్తున్నారు కదా, అంటే దే ఆర్ ఫీలింగ్ ద పెయిన్ కాబట్టి వస్తున్నారు. ఎందుకని వాళ్ళ కస్టమర్ కి తక్కువ రేట్కి ఇవ్వాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, ఎవరికి ఉంటుంది? ఒకసారి జోసెఫ్ గారిని అడుగుతాను, నేను జోసెఫ్ గారితో కూడా మాట్లాడతాను. జోసెఫ్ గారు, సబ్ స్టాండర్డ్ కల్తీ అన్ని రకాల వ్యాపారాల్లో చేరుకున్నారు. ఒకప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే మనం చేసేటువంటి వ్యాపారం, అంటే లోకల్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా వాళ్ళే చొరబడి తక్కువ ధరకి ఇచ్చేసి కల్తీ మాల్ని లేకుంటే సబ్ స్టాండర్డ్ సామాన్ని అమ్ముతున్నారు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వాదనే రాజ్బోడా గారు కూడా ప్రజలు లేవనెత్తారు. మీరేం చెప్తారు? రాజ్బోడా భాయ్, నమస్కారం. రాజ్బోడా భాయ్, హౌ ఆర్ యూ? రాజ్బోడా భాయ్, రైట్, వినిపిస్తాను, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. కల్తీ సామాన్లు అమ్ముతున్నారు, కొనొద్దురా నాయనా, ఎందుకు ఉంటాము? ఇప్పుడు కల్తీ అని తెలిసిన తర్వాత ఇప్పుడు కల్తీ కళ్ళు అమ్ముతారు, ఉంటామా? కల్తీ నాటు సారాలు అమ్ముతాము, ఉంటామా? ఎందుకు కొనాలి? ఇప్పుడు కల్తీ అన్న తర్వాత మనం కొంటే మనం కూడా కల్తీ అవుతాము. ఇప్పుడు మనకు తెలిసి కూడా అక్కడ గొయ్యి ఉంది, మనం దూకుదామంటే అది మనం తెచ్చుకునే ప్రాబ్లమే కదా. బ్రాండెడ్ కొందాము, దొంగ సామాన్లు అమ్ముతున్నారు. వాడు దొంగ సామాన్లు అమ్మేటప్పుడు మనం ఎందుకు కొందాము? వాడిని దందా ఒక్కడే వాడవాడు ఒక్కడే చేస్తాడా? వేరెవడు చేయడా? నువ్వేం చెయ్యమ్మా సార్? మన దేశస్తులా లేదా ఇతర బయట దేశస్తులా? ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు మార్వాడోళ్ళు? శాంతి పౌరులు. ఆరోగ్యస్వామి గారు జోసెఫ్ గారు ఒక నిమిషం. జోసెఫ్ గారు, ఇదే స్వర్ణకారులు ఆ బంగారాన్ని ఒక వస్తువుగా మలిచేటువంటి సమయంలో జనరల్ గా వాళ్ళ దగ్గరికి పోతే తీసుకొని ఇంత గ్రాములు అంటే అంత గ్రాములు తెలిసి గోల్డ్ ఇచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు వేస్టేజ్లు, వ్యాట్లు ఇవన్నీ కూడా ఈ బిజినెస్ అని విస్తరించింది, వేస్టేజ్లు పెరుగుతున్నాయి, రకరకాల కల్తీ అవుతుంది గోల్డ్. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు మనం చూసాం. సో ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకెళ్లి ఆ ఆర్నమెంట్ తీసుకెళ్ళి మనం కొన్ని రోజుల పాటు వాడుకుంటాం, అంటే అదొక అంశం కదా, అదొకటే కాదు, అదొక అంశం కదా. గోల్డ్ ద్వారానే మనము జీవితాన్ని సాధిస్తామా? కాదు కదా. మనకి ఎన్నో కష్టాలు ఉంది. రాష్ట్రంలో చాలా విలువైన ప్రాబ్లమ్స్ ఉంది. అదంతా పక్కకు పెట్టి మార్వాడి గో బ్యాక్ అని నినాదం ఏంద్రనైనా మార్వాడిని వెల్కమ్ చేయండి. తప్పు చేసిన మార్వాడి ఎవడైతే ఉన్నాడో మనం తరమేద్దాము, కలిసి దేని కూడా వస్తుంది దాంట్లో. అంతేగాని మొత్తం సమాజాన్ని తరుముతా అంటే తప్పది, దౌర్జన్యం. అది తప్పు కూడా దౌర్జన్యం. అది ఎందుకు? అక్కడేదో చిన్న పార్కింగ్ ఇష్యూ అయింది, తప్పైంది, పోలీస్ వర్క్ వెళ్ళింది, అక్కడ పెద్దోళ్ళు కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని ఇంకా మొత్తం రాష్ట్ర స్థాయికి ఏదో వాళ్ళు వచ్చి ఏదో దోపిడీలు చేసుకున్నట్టు మన రాష్ట్రానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. ఒకసారి మాట్లాడండి, రాజ్బోడా గారు మాట్లాడండి. జోసెఫ్ గారు ఒక నిమిషం. అదే
నేను ఇప్పుడు జోసెఫ్ గారు బ్రదర్ చెప్పిన దానిలో 3 పాయింట్స్ నేను రాసుకున్నా, నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకటి ఏంటంటే కల్తీ అమ్ముతుంటే కొనవద్దు అంటారు. ఎవడన్నా నేరం చేసేవాడిని నేను నేరస్తునని ఏనాడు చెప్పడు. చెప్పి చేస్తారు ఎవరన్నా? వాడు కల్తీ చేస్తుండని మనలాంటి మేధావులము ఈ యొక్క ఏది మనకు కూడా అది చూస్తే సేమ్ అనిపిస్తుంది. అర్థమైందా? సో అంటే మోసం ఇప్పుడు కన్స్యూమర్ కోర్టులో వేసి అది అన్ని చూపెడతాయి. కానీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు, ఒక సామాన్యులకి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఇది కల్తీ, వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేస్తున్నావు. కాబట్టి కల్తీ. సో రాజగూడ గారు నిజంగానే మీరు అంటున్నట్టుగా కల్తీ జరుగుతుంది అనుకుందాం. సో కల్తీ జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఒకటి, ప్రజలు గమనించలేకపోతున్నారు. లేదంటే కొంతమంది ఏంటైతే వ్యాపారులు ఉన్నారో, కాంపిటీటర్స్ ఉన్నారో, నిజంగా వాళ్ళు కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి పలానా వస్తువుల కల్తీ జరుగుతుందా లేదా, ఈ వస్తువు అనేది ఫేక్ చేయబడిందా లేదా, ఇటువంటి తేల్చాల్సింది వాళ్ళు కదా. కానీ జనమే డైరెక్ట్గా కొంతమంది తిరుగుబాటు చేసి మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్టే అంటారా? డైరెక్ట్గా వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటారా? జోసెఫ్ గారు ఒక్క నిమిషం, నేను రాజ్బుడ గారిని క్వశ్చన్ అడిగాను, నేను చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు కల్తీ, ఇప్పుడు షాదాబ్ అనేది ఒక బిర్యానీ పాయింట్ ఉంది. ఓకే, మంచిగా ఇన్ని రోజులు మంచి బిర్యానీ ఇచ్చి ఒక రోజు ఏదో అదేదో దొరికింది. మనము ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాక ఆ నమ్మక ద్రోహం చేస్తాడని మనం అనుకోం కదా. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో కొట్లాడుతున్నారు, కానీ దానికి అంత విజిబిలిటీ రాకపోయి ఉంటుంది. బట్ ఇక నుంచి ఏది అసలు ఈ మార్వాడి దగ్గర కొనొద్దు అని మేము పిలుపునిస్తున్నాం. అసలు వద్దురా అయ్యా. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి తెలంగాణ ప్రజల్ని హైర్ చేసుకుంటలేడు. వాళ్ళు తెలంగాణకి ఇక్కడ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్, మన గవర్నమెంట్ ట్యాక్స్ కడతలేరు. అది దేశద్రోహం, రాష్ట్రద్రోహం కాదు, అది దేశద్రోహం. సో ఇక్కడ ఎకానమీకి ఇక్కడ ఉన్నటువంటి అన్నారు. ఎవరెవరైతే కడతలేరో రాజ్గూడపై యువర్ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఎవరైతే ట్యాక్స్ కడతలేరో వాళ్ళు దేశద్రోహులే. ఇప్పుడు రోడ్ల మీద కూడా అరటి పండ్లు అమ్మే వాళ్ళు ఉన్నారు, చుడువాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకా లిక్కర్ దందా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేశద్రోహులు కదా. దయచేసి ఒక రాజ్యాంగం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. ఇంత స్లాబ్ కంటే ఎక్కువ అయితేనే వాళ్ళకి ట్యాక్సులు ఉంటుంది. పేదోడి దగ్గర రైతు దగ్గర ట్యాక్సులు తీసుకోరు గవర్నమెంట్. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. చెప్పండి. అంటే మీరేదని చెప్పొచ్చు, మేము దాన్ని రిటాలియేట్ చేస్తే దాన్ని చెప్పండి. అవగాహనతో మాట్లాడమంటున్నాను. అక్కడ క్యాష్ తీసుకుంటారా లేదా ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్? ఆయన అంటుంది ఏంటంటే ఒక స్లాబ్స్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రీట్ వెండర్లు అందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలని లేదు. అది ఒక స్లాబ్ ఉంటుంది. ఇంత వరకు బిజినెస్ జరిగితేనే ఆ బిజినెస్ బట్టి ఓ రోజుకి 3,000 రూపాయలు సంపాదించిన ఏం ట్యాక్స్ కడతాడు ఆయన? ఎక్కడి నుంచి పెట్టుబడి పెడతాడు? ఆయన ఏం ట్యాక్స్ కడతాడు? భార్య పిల్లల్ని ఏం పోషించుకుంటాడు? అట్లా కాదు కదా. కొంత స్లాబ్స్ ఉంటాయి. ఆయన ఏమంటున్నారు రాజ్బుడ గారు అంటే వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్ కి రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు ఉండవు. కొంత బిజినెస్ గా చేసేవారిని, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవారి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అది తప్పే కాదు. చేస్తున్నారా? వేరే వాళ్ళు చేస్తలేరా? ఇప్పుడు ప్యారడైజ్ హోటల్ వేరే వాళ్ళు ఫేర్ దందా చేస్తే ఎందుకంటే వాళ్ళని వందల సంవత్సరాలు చేయమని మనలాగానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా? క్యాష్ తీసుకుంటారా? అసలు క్యాష్ అనేది లేదా? ఓన్లీ మార్వాడీలే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారా? వేరే చేయరా? అది తప్పు కంటే ఇప్పుడు కాదు. ఓకే, ఒక పని చేయండి. అక్కడ ఓన్లీ అమెరికన్స్ ఉన్నారా? మిక్స్ కల్చర్ చెప్పనియరు కదా మీరు అడుగుతారు. జోసెఫ్ గారు ఒక నిమిషం, నేను జోసెఫ్ గారు అడుగుతాను. జోసెఫ్ గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. దాంట్లో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గోకుల్ చాట్ అంటున్నారు. సో గోకుల్ చాట్ అనే దగ్గర ఒకే చాట్ ఉందా? వేరే చాట్లు లేవా? సమాధానం చెప్పండి. మన కర్ణాటక జోసెఫ్ గారు ఒక్క నిమిషం, రాజ్బుడ గారు క్లారిటీ ఇస్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన సమాధానం చెప్తున్నారు. రాజ్బుడ గారు నమస్తే. గోకుల్ చాట్ అయినా ఏదైనా బ్రదర్, నేనేమంటున్నా, ఓకే కొంతమంది క్యాష్ ఇవ్వడానికి ఇష్టపడితే క్యాష్ తీసుకోండి, వద్దంటలేదు. కానీ ఆల్టర్నేటివ్ గా నాలాంటి వాడు చదువుకున్నవాడు కార్డు వాడాలనుకుంటే ఆ ఆప్షన్ పెట్టాలి కదా. రాజు కూడా మీరు ఇది ఒక మంచి మాట అన్నాడు. చదువుకున్నోళ్ళు మనం ఒక పని చేద్దాం. మన పిల్లలు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకు చదువు అందించాలని చెప్పి మనం కృషి పడదాం.
ఇప్పుడు మార్వాడోళ్ళు చాలా మటుకు కొన్ని స్కూల్స్ కూడా పెట్టారు, ఫ్రీ స్కూల్స్. గుజరాతీ పబ్లిక్ స్కూల్, భద్రకా కాలేజ్. బుడపై మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్ తరాల గురించి మనం ఏమైనా కృషి చేశామా? ఇప్పుడు ముందడిగేసామా? వాళ్ళకి దానికి సమాధానం చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యాపారి, ఈవెన్ కూరగాయలు అమ్ముకునే అమ్మ కూడా ఏది కార్డు యాక్సెస్ పెడుతుంది, గూగుల్ పే ఇంకో పే చేస్తుంది. వీళ్ళెందుకు క్యాష్ తీసుకుంటారు? పెట్టొచ్చు కదా. నా ఇష్టం ఉన్న క్యాష్ ఇస్తారు, నాలాంటి వాడు ఏది జీపే చేస్తాం. ఎందుకు నీకు ఆప్షన్ ఎందుకు పెట్టావు? తప్పు కదా. నువ్వు ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? మోస్ట్లీ వాళ్ళు ఏదైనా కట్టినా, వాళ్ళు ఏదైనా సోషల్ సర్వీస్ చేసినా వాళ్ళ కమ్యూనిటీకి చేస్తున్నారు, బయట వాళ్ళకి చేస్తలేరు. ఇక్కడ ఒక నిమిషం జోసెఫ్ గారు డిమార్ట్ అనేది ఉంది. డిమార్ట్ ఓనర్లు కూడా మార్వాడీసే. జోసెఫ్ గారు, డిమార్ట్ ఓనర్స్ కూడా మార్వాడీసే. హైదరాబాద్ లో కొన్ని వందలాది బ్రాంచ్లు ఉన్నాయి. ఆ డిమార్ట్ మమ్మల్ని ఎవరు కోరుకోవట్లే, కానీ అది రావడం వల్ల ఉపాధి దొరుకుతోంది. కొంతమంది అక్కడ బల్క్ లో తీసుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది దాంట్లో ఉపాధి అవకాశాలు పొందేవారు ఉన్నారు. ఇప్పుడు అట్లాగే కొన్ని కోట్ల బిజినెస్లు పెట్టేటువంటి షాపుల్లో కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వని అడుగుతున్నారు. హోల్సేలర్ల నుంచి రీటైలర్లకి, లోకల్స్ కి అవకాశాలు అడుగుతున్నారు. తెలంగాణ ఏది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఇంకోటి గో బ్యాక్ అన్నారు. గో బ్యాక్ అంటే మనుషులను పొమ్మని కాదు, అక్కడ వాళ్ళు చేసే అన్యాయాన్ని పొమ్మంటున్నాం అంతే. వాళ్ళ దొంగ వ్యాపారాలను పొమ్మంటున్నాం. ఫిజికల్ గా పొమ్మంటలేం. రండి మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి, మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి. ప్రతి గుజరాత్ అయినా రమ్మంటున్నాం, వద్దంటున్నామా? గో బ్యాక్ అంటే వాళ్ళ దోపిడీని గో బ్యాక్ అంటున్నాం. కామన్ సెన్స్ వాడండి దయచేసి. ఇంకోటి ఏమన్నారు? పార్కింగ్ జోసెఫ్ గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, వాయిస్ కరెక్ట్ గా లేదు. ఒక నిమిషం మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. జోసెఫ్ గారు మీరు ఎక్కడికో డైవర్ట్ చేస్తున్నారు దానంతా కూడా. ఒక నిమిషం నేను మాట్లాడే అడిగి, మీకు డిమార్ట్ ఉంది అని అంటే డిమార్ట్ ని వెళ్ళిపోమని ఎవరట్లేదు. ఇప్పుడు రాజ్బుడ గారు అంటుంది అదే, మార్వాడి గోబ్యాక్ కంటే ఇక్కడ ఫిజికల్ గా మీరు వెళ్ళిపోమని కాదు, వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి. ఉదాహరణకి డిమార్ట్ అనే సంస్థ ఉంది. డిమార్ట్ ద్వారా లాభం ఏ రకంగా జరుగుతుందంటే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఇక్కడ యువత ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి ఒకటి. తర్వాత దాని నుంచి బల్క్గా కొనుగోలు చేసి వివిధ కిరాణాల ద్వారా, వివిధ రీటైల్ సంస్థల ద్వారా అమ్ముకునే వారు కూడా ఉన్నారు. అమ్మాయి రైట్? సో డిమార్ట్ అనేది బల్క్గా ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా ఒక రైతు దగ్గర నుంచే కొనుగోలు చేస్తుంది. అది డైరెక్ట్ గా పండ్లు అయితే ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ కాదు కదా, పెరుగు ఇవన్నీ కూడా. సో ఒక ఫ్యాక్టరీ దగ్గర ఇప్పుడు స్వర్ణకారులకు సంబంధించిన దగ్గర కొనుగోలు చేసి మీరు హోల్సేల్ చేస్తారా, రిటైల్ చేస్తారా, చేయండి. మార్వాడీలో యాక్సెప్టెన్స్. నిన్న చాలా డిస్కషన్ జరిగి 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వాళ్ళన్ని మాటలు విన్న తర్వాత మీకు అడుగుతున్నాయి క్వశ్చన్స్ నేను. సో మార్వాడీలు ఎవరైతే ఉన్నారో స్వర్ణకారుల దగ్గర నుంచి వాళ్ళని ఉద్యోగాలుగా పెట్టుకోండి, వారే బంగారాలు తయారు చేస్తారు, వాళ్ళు అంతగానో అద్భుతమైనటువంటి మంచి మంచి డిజైన్లు వేస్తారు, వారిని ఉపాధిగా పెట్టుకోండి, వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి మీరు అమ్ముకోండి. ఇదిగో బాబు, మీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంది, మీరు కేవలం మీ వాళ్ళని తెచ్చుకుంటున్నారు, ఎందుకు తెచ్చుకుంటున్నారు, కూర్చొని మాట్లాడదాము. ఇష్యూ అది కదా, ఇప్పుడు ఇష్యూనే అది, ఇప్పుడు అడిగేదే అది. సో వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే మ్యానుఫ్యాక్చరర్లు వాళ్ళే, హోల్సేలర్లు వాళ్ళే, రీటైలర్లు వాళ్ళే, గ్రామీణ స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించి బంధుబలగాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా షాపులు పెట్టించి అక్కడ కూడా వీళ్ళ వ్యాపారం విస్తరిస్తున్నారు. స్వర్ణకారులకు సంబంధించి వాళ్ళ వ్యాపారం దెబ్బతిందని అంటున్నారు. తర్వాత నేతన్నలకు సంబంధించి వాళ్ళు చీరలు నేసే పద్ధతి పూర్తిగా నశించిందని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారు వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే మన దగ్గర తెలంగాణకు సంస్కృతి ఉన్నది, అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీర కూడా మనం నేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వాటిని కూడా టేక్ ఓవర్ చేసిరు కంప్లీట్ గా, ఆ బిజినెస్ కూడా వాళ్ళే ఉన్నారు. సో ఈ రకంగా ఒక పని చేద్దాము, వాళ్ళు టేక్ ఓవర్ చేసిర్రు, మనకు సత్తా లేదా? తెలంగాణ పిల్లలు మనకు సత్తా లేదా? వాళ్ళని మనం ఒక్కసారి రాజ్బోడ గారు మాట్లాడతారు. రాజ్బోడ గారు మాట్లాడండి. అదే బ్రదర్, మీరు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు డిమార్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. సో ఒకవేళ మా అట్లనే ఎవరు గోల్డ్ స్మిత్ చెప్పారు కదా, హౌస్లలో అంటారు తెలంగాణలో, సో కంసాలి అంటారు అనుకుంటా ఆంధ్రాలో. సో అయితే వీళ్ళకి ఇప్పుడు నేతన్నలు అన్నారు, వీళ్ళకి ఒకవేళ ప్రాపర్ గా ఏది స్కిల్ సెట్ లేదు అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టు ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి తీసుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు ఏం చేసినా ఇక్కడ ఈ తెలంగాణ నిర్మితమైంది మా యొక్క తాతలు తండ్రుల ట్యాక్స్ డబ్బుల ద్వారా కాబట్టి
ఇక్కడ ఎకానమీకి యూజ్ అయ్యే విధంగా చేయండి. దాన్ని ఎవరొద్దు అంటే మేము ఇన్వైట్ చేస్తున్నాం కదా, మేమేది అక్కడ ఏది డావోస్ పోయి పిలుచుకొస్తున్నాం కదా, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుండే అంటున్నాం కదా. ఇప్పుడు అమెజాన్ ఉన్నది, గూగుల్ ఉన్నది, పోమంటలేం కదా. ఇక్కడి బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఇక్కడ వస్తువులు కొనుక్కుంటే ట్యాక్సీలు కడితే గవర్నమెంట్ కి ట్యాక్సులు వస్తే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాము, పెన్షన్లు ఇస్తాము. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి లాభం అయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎందుకు పొమ్మంటాం? కామన్ సెన్స్. మేమే ఎర్రతివా చేసి పిలిచి మీకు రాయితీలు ఇస్తున్నాము, మీకు భూములు ఇస్తున్నాము. ఎందుకోసం? ఇక్కడ మాకు లాభం చేకూరుస్తారని. కానీ మాకు నష్టం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే వెళ్ళిపోమంటున్నాం. ఒక్క నిమిషం అడుగుదాం. జోసెఫ్ గారు మీరు సమాధానం చెప్పండి. రాజ్ బోడ గారు అంటున్న మాట మీకు అర్థమైందా? చిన్న లాజిక్ ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మన తెలంగాణ స్టేట్ లో ఉంటున్నారు. ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు? ఇక్కడే కడుతున్నారు కదా. ఇక్కడ ఉండి అక్కడ కట్టి ఇక్కడ వస్తలేరు కదా. మళ్ళీ వాళ్ళ మీద బుద్ధి జరగడం పొమ్మనం అయితే దారుణము. మనం పొమ్మనే కన్నా కూర్చొని మనం దీన్ని పరిష్కరించుకోవాలి. ఫిజికల్ గా ఒమ్మంటలేము. తప్పుదో చర్చని మీరు చెప్తలేరు, కానీ వేరే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు సార్. బోడబాయ్ మీరు చెప్తలేరు. యూఆర్ టాకింగ్ ఫర్ గుడ్, యూఆర్ టాకింగ్ ఫర్ తెలంగాణ అండ్ హైదరాబాద్. సామాన్యులు ఇబ్బంది పడుతున్నది సబ్జెక్ట్ ఫండమెంటల్ రైటే లేదు. ఫిజికల్ గా ఎవరిని ఎక్కడి నుంచి పొమ్మని హక్కే మాకు లేదు. మేము గుజరాత్ పోయినా అక్కడ తెలంగాణ ఉండొద్దు అనే హక్కు అక్కడ గుజరాత్ విదేశపోడు మాకు వీసాలు ఇచ్చి తీసుకోగా మన దేశంలో ఎందుకు పొమ్మంటాం? కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది జనాలకి? అక్కడ వ్యాపారాలకు సంబంధించి ఎవరైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చి కొత్తగా వ్యాపారాలు పెట్టి విస్తరించిరో వాళ్ళ వల్ల మా వ్యాపార వర్తక సంఘాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళంతా భావించి వారు ఒక రకంగా ఆగ్రహావేశాల మధ్య గో బ్యాక్ అన్నారు. అది కూడా వ్యాపారాలు పెట్టొద్దని మాత్రమే. అక్కడ మాకు మైరే కంప్లీట్గా వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేస్తే మాకు అవకాశం లేదనే రకంగా తప్ప మొత్తంగా పూర్తిగా వెళ్ళిపోమని ఎక్కడ చెప్పాలి. ఆమన్గల్లో వచ్చింది నినాదం మార్వాడి గో బ్యాక్ అనేది. అక్కడ కూడా బ్రదర్ ఆమనగల్లో కూడా మా వ్యాపారాలు దెబ్బతీయొద్దు అంటారు. కానీ ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో పని చేసుకుంటా లేకపోతే కామన్ వచ్చి బతుకుతా అంటే ఎందుకు పొమ్మంటారు? మా వ్యాపారాలు దెబ్బతీస్తుంటే ఆ దొంగ వ్యాపారస్తుల్ని పొమ్మనుడు అంటే ఫిజికల్ కాదు, అదొక నినాదం, అదొక ఊపు, అదొక ఉద్యమం. వ్యాపారం అంతా ఒక ఎత్తు అయితే రాజు గారు, వ్యాపారం అంతా ఒక ఎత్తు అయితే అక్కడ మోండా మార్కెట్లో జరిగిన గొడవకు సంబంధించిన విషయంలో కూడా కొంత నీచ్ జాతి కానీ మాట్లాడడం, దూద్ బేచ్ని వాళ్ళని మాట్లాడడం, ఇప్పుడు తెలంగాణ తాగుబోతులు అని చెప్పే రకంగా మాట్లాడడం, తెలంగాణ వాళ్ళు చాత కాదని ఇవన్నీ వ్యాఖ్యలు కొంత ప్రజల్లో ఇబ్బంది కలగజేస్తున్నాయి. సో ఈ వ్యాఖ్యలపైన ఏమంటారు మీరు? ఒకటి ఆ పార్కింగ్ ఇష్యూ అనేది ఇప్పుడు దానివల్ల గతంలో ఆల్రెడీ సపరేషన్ గా ఉన్నది, అది ట్రిగ్గర్ అయింది. కానీ పార్కింగ్ ఇష్యూ మాత్రం ఇస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అది పోలీసులు చూసుకుంటారు, మనకు సంబంధం లేని ముచ్చట. ఓకే. ఇక రెండోది ఈ యొక్క అవమానకర వ్యాఖ్యలు అనేది ఆ మనువాద భావజాలము ఆ నార్త్ ఇండియాలో పెంచి పోషిస్తున్నది. కాబట్టి ఈ కులము, వర్ణము, జాతి అంటే కులం వాళ్ళ భాషలో అక్కడ నార్త్ ఇండియాలో. సో ఈ వ్యవస్థలు మాత్రం మనం అది హర్షించదగింది కాదు ఆ మనుధర్మ శాస్త్రాన్ని. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాల్చమని చెప్పారు. ఎందుకంటే ఆ సోర్స్ ని కాల్చేస్తే ఈ భావజాలం పోతుందన్న ఉద్దేశంలో. అందుకని మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత విరచితమైన భారత రాజ్యాంగం సమానత్వాన్ని బోధించేదే మాకు పవిత్ర గ్రంథం. ఒక్క సెకండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యు. మళ్ళీ మాట్లాడదాం. కాలర్ ఉన్నారు విక్రమ్ ఫర్ శంకర్పల్లి. విక్రమ్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు విక్రమ్, నేను శంకర్పల్లి చిన్న రిపోర్టర్ని. అలాగే నేను బిజినెస్ కూడా నడిపిస్తాను. నాకు ఒక 2 minutes ఇవ్వండి ఛాన్స్. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటి వరకు హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని మార్కెట్లు నిర్మించింది మన కోసం, మన తెలంగాణ యువత కోసం? సికింద్రాబాద్ ఒకటి, చార్మినార్ మార్కెట్ ఒకటి, బేగం బజార్ మార్కెట్ ఒకటి. చైనా లాంటి దేశాలలో ఎన్ని మార్కెట్లు నిర్మిస్తుంది, మరి తెలంగాణ పీపుల్స్ కోసము ఎన్ని మార్కెట్లు నిర్మించింది? వీళ్ళు ఏం చేసారు? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలుకి మన కోసం? ఎక్కడున్నారు ప్రభుత్వం? ఏం చేస్తుంది మనకు ఇంకో మార్కెట్ అనేది వద్దా? ఎక్స్పాండ్ కావద్దా? ఐటీ మార్కెట్ అని పెట్టారు. కాకపోతే చిల్లర వ్యాపారాలు చేసుకుంటా కొన్ని వేల మంది బతుకుతారండి. చిల్లర వ్యాపారాలు చేసుకొని మేము కూడా సేట్లు అవుదామనే ఒక అవకాశం మాకు ఇవ్వరా? మాకు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇంకొకటి సెకండ్ పాయింట్, ఇది ఒకటే పాయింట్ అండి నాది. ప్రభుత్వం ఫ్రీ బస్ అని తీసింది. ఎక్కడైతే 200 హైదరాబాద్కి 200 కిలోమీటర్స్ దూరం ఉందో మొత్తం అందరూ అసలు తెలంగాణలోని చిన్న వ్యాపారాల లోకల్ సిటీలలో కొనకుండా హైదరాబాద్ ఫ్రీ బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ మార్వాడీల దగ్గర మాత్రమే కొంటారు. వాళ్ళని మాత్రమే సేట్లు అనుకుంటారు. మాలాంటి వాళ్ళని సేట్లు, మేము పద్మశాలి, మాలాంటి వాళ్ళని అసలుకి వీళ్ళు స్టేట్లు కాదనే చులకనగా అయిపోయింది మేము అసలుకి చూడాలంటే కూడా. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా మీరు?
అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే సేట్లు, మిగిలిన చిన్న చిన్న విలేజెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం సేట్లు కదా. నేను 10 లక్షలు తీసుకెళ్ళి రాజస్థాన్ నుంచి మెటీరియల్. జనరల్ గా ఒక నిమిషం, ఫ్రీ బస్సు పెట్టింది, అక్కడికి వెళ్ళి సామాన్లు వచ్చి మార్వాడి దగ్గర కొనుక్కోమనే కాదు నాకు తెలిసి. జనరల్ గా వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది, వెసులుబాటును వినియోగించుకుంటున్నారు. సో ఎందుకు అక్కడ లోకల్లో స్థానికులను కాదు అని చెప్పి ఇక్కడ వరకు ఎందుకు వస్తారు అనుకోవాలి? ఎందుకు పబ్లిక్ కూడా ఎందుకు అలా మోటివేట్ అయ్యారు? అదే కదా ఫ్రీ బస్ ఉంది Free bus కాదు ఇక్కడ. హైదరాబాద్ ఒక నిమిషం. తక్కువ దొరుకుతుంది. Free bus అనేది ఇప్పుడు మేము వదిలేద్దాం. కూడా తక్కువనే ఇస్తున్నామండి రేటు. మేము కూడా సేమ్ రేట్ హైదరాబాద్ లో ఏం దొరుకుతుందో శంకరపల్లిలో నేను కూడా సేమ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ సేమ్ రేట్ ఇస్తున్నాను. కాకపోతే ఇది ఏమైందంటే హైదరాబాద్ లో కూడా ఇంకా తక్కువ దొరుకుతుందని వెళ్తున్నారు. కాకపోతే అక్కడ ఏం తక్కువ దొరకడం లేదండి. కావాలంటే మీరు ఒకసారి క్యాలిక్యులేషన్స్, ఎస్టిమేషన్స్ ఒకసారి మీ లోకల్ నుంచి డెప్త్ తీసుకొని రండి ఒకసారి. యాక్చువల్ గా ఏమైతుంది, వాళ్ళు మాత్రమే సావుకారులు, మిగిలిన ఇక్కడ లోకల్లో ఏవైతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, ఎవరైతే అవసల వాళ్ళు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, కోమటి వాళ్ళు ఉన్నారు అనే భావన వెళ్ళిపోతుంది మొత్తం ఇక్కడ నుంచి, మార్కెట్ నుంచి. మార్వడి వాళ్ళు మాత్రమే సేట్లు అనే భావనకు వచ్చేసింది. మరి మాలాంటి వాళ్ళు ఎలా బతకాలండి? మేము ఏం తిని బతకాలి? అటువంటి భావన ప్రజల్లో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అటువంటి భావన ఎందుకు వచ్చిందంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే ఆ మార్కెట్ అనేది అక్కడ మాత్రమే ఆగిపోయింది, బయటికి రావడం లేదు. హైదరాబాద్ నుంచి బయటికి ఎక్స్పాండ్ కావడం లేదు. చిల్లర వ్యాపారం అక్కడనే ఉండిపోయింది. అక్కడ వాళ్ళు మార్వాడీస్ కొన్ని మంది ఎవరు కోమటి వాళ్ళు, ఇంకెవరు వైశ్య సంఘం వాళ్ళు, కొంతమంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడి వరకు ఏదో మేనేజ్ చేసుకుంటారు. ఎందుకైతే మార్కెట్ ఎక్స్పాండ్ అయితే మిగిలిన వాళ్ళు కూడా బతుకుతారు కదండి. మార్కెట్లు ఏమైనా నిర్మిస్తున్నారా మన ప్రభుత్వం? వీళ్ళే వచ్చి మరి జిల్లాలో పెడితే ఓకేనా? వీళ్ళు వచ్చి పెట్టమనండి, జిల్లాలో వచ్చి పెట్టమనండి. కాకపోతే ఒక వ్యాపారం అనేది ఒక లెవెల్లో చేయాలి. మేము తక్కువ ధరకి ఇస్తాము, ఎక్కువ ధరకి ఇస్తామంటారు, ఓకే. ఇప్పుడు మొన్న కాసం షాపింగ్ మాల్ అని ఉంది, అందులో 36 రూపాయలు చీర పెట్టారు. మేము మాకు పడేదే మినిమం చీర 136 రూపాయలు. 36 రూపాయలు చీర పెడితే మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కడ అసలు ఏమన్నా చట్టం అనేది ఉందా ఈ లిమిటేషన్ కి? సో తక్కువ ధరకు ఎవరు అమ్ముతున్నారు? తక్కువ ధరకు అమ్మేది ఎవరు? కాసం షాపింగ్ మాల్ లో 36 రూపాయలు చీర పెట్టారండి. చీర పెడితే మాలాంటి వ్యాపారస్తులు చిన్న చిన్న 1-2 లక్షలు పెట్టుకుని పోగు వేసుకొని నగలు నట్ర భూమి పోటు వేసుకొని నేను కూడా సహకారం అయితే 36 రూపాయలకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది, మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటే అడిగేది డిఫరెన్స్. అదే కదా ఎట్లా గిట్టుబాటు అవుతుంది. ఇంకో అతను ఆరవేశ అండి, నేను అతన్ని తప్పు పట్టడం లేదు. కసం షాపింగ్ మాల్ ఆయన మార్కెట్ స్ట్రాటజీ వాళ్ళది, మార్వాడి మార్కెట్ స్ట్రాటజీ వాళ్ళది. కాకపోతే మార్కెట్ లో కొంచెం చట్టం అనేది ఉండాలండి. రైట్ రైట్. పాయింట్ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకే వస్తువు ఆమన్గల్ నుంచి చాలా మంది కోట తిరుపతి అని చెప్పి వర్తక సంఘానికి సంబంధించి ఆయన కూడా మాట్లాడినప్పుడు కూడా ఒకే వస్తువు మా దగ్గర 100 రూపాయలు మేము చెప్తే వాళ్ళు 80 రూపాయలకే ఇస్తున్నారు. వాళ్ళకి 80 రూపాయలకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది? 100 రూపాయలకి అమ్మే మేము ఎక్కడున్నాం అక్కడే ఉండిపోయాము, కానీ 10 ఏళ్ళలో వారంతా 200 కోట్లకు పడగలెత్తారు. సో ఎట్లా జరుగుతుంది అనుకోవాలి? ఇది సేమ్ ప్రోడక్ట్ అక్కడ 80 రూపాయలకి ఎట్లా వస్తుంది, వీళ్ళు ఎట్లా 100 రూపాయలకి అయితే కూడా గిట్టుబాటు అవ్వట్లేదు స్థానికులకి?